దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈరోజు స్ట్రైట్గా యుద్ధం జరగడం లేదు. ఈరోజు కుయుక్తులు కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు. మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారితో కాదు యుద్ధం చేసేది, వీళ్ళందరికీతో పాటు వీళ్లకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరితో కలిసి ఒకే ఒక్క జగన్ వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ జగన్కు మీ మీద నమ్మకం ఉంది. మీ జగన్కు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు, దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. For more updates, please subscribe Dutta Media.